నమస్తే. వీతిని స్వాతం లక్షణ సమాజితం దీపావళి ఎపిసోడ్ స్పెషల్గా మరి మనతోటి కొండవీటి జ్యోతిర్మయ్య గారు ఉన్నారు. వారిని అడిగి మరి దీపావళి యొక్క ప్రత్యేకత మరి కొంచెం ఆధ్యాత్మికత వైపుగా బయలుదేరుతాం. నమస్తే అండి. వాస్తవం. దీపావళి పర్వదినం ఒక మంచి పాట. శోభనమే శోభనమే వైభవముల పావనమూర్తికి శోభనమే శోభనమే వైభవముల పావనమూర్తికి శోభనమే శోభనమే అరుదుగమును నరకాసురుడు సిరులతో చెరలదేచిన సతుల పరువపు వయసుల 16,000 సోరిది పెండ్లాడిన సుముఖునికి శోభనమే శోభనమే వైభవముల పావనమూర్తికి శోభనమే శోభనమే. బాగుంది మేడం. అయితే చూసినట్టు ఈ మధ్యకాలంలో హిందూ పండుగలన్నీ కూడా రావణాసుర దహనం చేసేటప్పుడు రాముని దహనం చేస్తాం అన్నట్టు కూడా అనిపిస్తుంది. ఇలాంటివి అనిపిస్తుంటే ఎక్కడ పోతున్నట్టు అనిపిస్తుంది పురోగతి. అంటే అది ఒక ఎప్పుడైతే రావణాసురుడుని రాముడు చంపేశాడో ఆ తర్వాత కాలం అంటే త్రేతాయుగం తర్వాత వచ్చిన ద్వాపర యుగం అందరూ కూడా ఆ పండుగగా చేసుకునేవారు. ఈరోజు రావణాసురుడు వెళ్ళిపోయినది దాన్ని రావణ ఇది కాష్టగా చేసుకునేవాళ్ళు. అది ఒక అంటే చేయటం అనేది ఎప్పుడో ఉన్నది, లేకుండా ఏం లేదు. కానీ ఇప్పుడు దాన్ని ఏదో చాలా తీవ్రమైన నిరసనగా చేయటం అది తప్పు. అప్పుడు అది ఒక రావణాసురుడు వెళ్ళిపోయాడు, ఈ దేశానికి శాంతి కలిగింది, ఒక మంచి స్థాపన ధర్మ సంస్థాపన నెలకొన్నది అని చేసి ఉన్నారు. అంటే నేను చెప్పేది రాముడి కాలం ఆ కాలం కాదు, మనకు కొంచెం ముందు కాలం అంతవరకే. అయితే అది కొంతవరకు ఏదో ఒక దాన్ని ఏమంటారు అది చేసినప్పటికీ మన లోపల విద్వేషం పెంచకూడదు. అలా చేయటం వల్ల చెయ్యండి వద్దనిలే, కానీ విద్వేషంతో చెయ్యొద్దు. మనలో ఉన్న నరకాసురుడు పోవాలి. ఇప్పుడు కలియుగం నడుస్తుంది, త్రేతాయుగం కాదు, ద్వాపరయుగము కాదు, ఇప్పుడు నడుస్తుంది కలియుగం. ఇప్పుడు అసురులందరూ కూడా అప్పుడైతే కనపడేవాళ్ళు రాక్షసులు అంటే ఏడో వాడికి ఏదో ఒక వేషం ఉండేది. ఇప్పుడు వేషం లేదుగా, మనలోనే ఉన్నాడు రాక్షసుడు, వాడిని దహనం చేద్దాం. అది సింబాలిక్ అన్నమాట. చెయ్యొద్దని చెప్పొద్దు మనం, వాళ్ళ ఉత్సాహాన్ని మనం కాదంటాం, కానీ దాని స్పిరిట్ని అర్థం చేసుకోమని. ఎందుకు చేయాలి, దహనం చేయాల్సింది కాదు, నీలో ఉన్నదాన్ని దాన్ని దహనం చేసుకో అని ఒక సంకేతాన్ని చూపిస్తూ, సింబాలిజంని చూపిస్తూనే మన పెద్దలందరూ కూడా ఏదైనా ఆచరించారు. అదొక ఆచారంగా సంప్రదాయంగా వచ్చేసింది. అయితే ఇప్పుడు కొంతమంది రావణాసురుని కనుక అట్లా చేస్తే మేము రాముణ్ణి చేస్తామని అంటున్నారు. దీన్ని ఎలా చూడాలి, దీనికి ఏం చెప్తారు మీరు? అదే అంటున్నా. ఇప్పుడు రాముణ్ణి కర్మ సిద్ధాంతాన్ని భగవంతుడిని నమ్మని వాడి కోసం మనం ఏం చెప్పాలి? ఇప్పుడు వాడిని కూర్చోబెట్టుకుని వాదోపవాదాలు చేసే కంటే అదంతా కాలం వృధా అయిపోవడం కదా మనకి. అది కాదు ఉద్దేశం. మనం దాని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం తెలుసుకున్నప్పుడు తప్పకుండా విద్వేషం, ఒకరి మీద ఒకరికి కోపం పెంచుకోకుండా మంచి జరగడానికి ముందుకు వెళ్తాం. అది ఒక సింబల్గా చూపించారు. అప్పటి రోజుల్లో రాక్షసుడు కనిపించేవాడు బయటికి, ఈ రోజు కనిపించట్లేదు. నాలో ఉన్న రాక్షసుని చంపుకోవడానికి ఒక సంకేతకంగా ఏదో చెప్తూ ఉన్నారు అని అర్థం చేసుకుని ఒక క్రమం ఉంటే వాళ్ళతో కూర్చుని మనం ఏదైనా బాబు తప్పునైనా చెప్పొచ్చు మీరు అన్నట్టుగా. ఏం చేద్దామంటే ఏం చేద్దాం, ఏమీ చేయలేం. వాళ్ళకి చేతులెత్తి నీలో కూడా పరమాత్మే ఉన్నాడు నాయన అని నమస్కారం పెట్టడం. ఇంక కొంతమంది వాదన ఏంటంటే ఈ అగ్రవర్ణాలు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా కలిసి మా రావణాసురుణ్ణి అంటే మంచివాడు అయినప్పటికీ కూడా మొదటి నుంచి కూడా మా మీద దాడికి నిరసనగానే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే రావణాసురుడు మా వెనుకబడిన వర్గాలకు సంబంధించిన వాడు అని అంటారు. నిజంగా రావణాసురుడు వెనుకబడిన సంబంధించిన వాడు? రావణ బ్రహ్మ, ఎన్ని శాస్త్రములు తెలుసు, ఎంత ఇతిహాసం తెలుసు, ఎంత వేదం తెలుసు, ఎంత సంగీతం తెలుసు, ఎంత నేర్పరి. కానీ ఇవన్నీ కూడా
చెడుకు ఉపయోగించాడు. మనకున్నటువంటి పరిజ్ఞానాన్ని మొత్తాన్ని చెడుకు ఉపయోగించాడు. ఇప్పుడు మనం కులం అందామా అతన్ని, మన వర్గం అందామా? మన వర్గం అనలేం కదా. కామన్ సెన్స్ కావాలని అంతే. మనుషులు ఏదో కొట్టుకోవాలి, ఎట్లా కొట్లాట కావాలి, లిటికేసి లాజిక్లు మాట్లాడటం. లాజికల్కి మ్యాజికల్కి భగవంతుడు అర్థం అవుతాడా? ఆయన అందడు దానికి. నీ పని నువ్వు చేసుకుని ఆయన అంటాడు. అంటే మనం ఎలా అయిపోయామనంటే లిటికసీతో కూడింది బ్రెయిన్, చదువుకుని బాగా లిటికెంట్లం అయ్యామే తప్ప ఇంకొకటి రాడల్లా మనకి. అతన్ని చూసి మీరు ఏం నేర్చుకున్నారు, మా వాడు అంటున్నారు కదా, మీరు ఏం నేర్చుకున్నారు అలా అనుకుంటే ఏదో ఒకటి నేర్చుకోవాలి, మంచి సద్గుణం నేర్చుకోవాలి. ఆయనకి అపారమైనటువంటి శాస్త్రం తెలుసు, చాలా బాగా తెలుసు ఆయనకి. అందుకని రాముడు నీవు చనిపోవడానికి నువ్వు ముహూర్తం పెట్టుకురమ్మన్నాడు. ఓకే ఓకే, అదే ఉద్యమతం అయిపోయాక యుద్ధం జరుగుతున్నప్పుడు, నాన్న నువ్వు నా చేతిలో చనిపోవాలనుకుంటున్నావు, నువ్వు సకాల అదంటే పాండిత్యం కలిగిన వాడు. ఓకే, ఇంత పాండిత్యం కలిగిన జ్యోతిశాస్త్రం ఎంత బాగా తెలుసు ఆయనకి. ఇంత పాండిత్యం కలిగిన వాడిని నువ్వు ఎప్పుడు మరణించాలనేది నువ్వు ముహూర్తం పెట్టుకుని రానాయన అని చెప్పాడు. ఏమి దయ్యా, చనిపోయిన తర్వాత ఎవరు దహన సంస్కారాలు చేశారు? రాముడే స్వయంగా చేశాడు. ఆయనకి ఏం కోపం అండి రావణాసురుడి మీద? మీ వర్గం మా వర్గం ఏమిటండి ఆయనకి? అసురుడు ఎప్పటికైనా చనిపోవాల్సిందే. ఇప్పుడు మనతో ఎవరో కొట్లాట చేస్తారు, ఏది వాదోపవాదం, వాడు ఓడిపోతాడుగా, అంతేగా. న్యాయం ఉన్నవాడు గెలుస్తాడు, న్యాయం ఉన్నవాడు గెలుస్తాడు, మిగతా వాడు ఓడిపోతాడు. అప్పుడు వాడిని తీసుకుందాం మనం ఎగ్జాంపుల్గా. వాడికి అన్నీ తెలియవచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ ఏమి లాభం? చెడు కోసం ఉపయోగించాడు కదా. చిన్న కామన్ సెన్స్, అంతకంటే ఏమీ లేదు అందులో. అయితే అలాగనే ఇది కూడా ఇప్పుడు నరకాసురుని వధ కూడా ఉంది కదా. కృష్ణుడు చేయలేక చేత కాక మా నరకాసురుణ్ణి అతను బెల్లంతో చేయించాడు, చేతనయ్యేవాడు అంటే తనే చేయాలి కానీ కూడా ఒక వాదన పడుతుంది. ఎంతవరకు వాస్తవం ఇది, ఎలా మీరు చెప్తారు? ముచ్చట పడినటువంటి ఒక భార్యకి ఎట్లాంటి సపర్య చెయ్యాలో కృష్ణుడికే తెలుసు. ఓకే, ధర్మశాస్త్రము శాస్త్రములన్నిటికీ కూడా ఆయనయే వేదాల్లో విహరిస్తూ ఉన్నటువంటి దేవుడు ఆయన. ఆయనకి తెలియనటువంటి ధర్మం ఏమున్నది? మనం నేర్పుతామా ఆయనకి? ఆయన ఎందుకు అట్లా చేశాడు అనంటే, పోరాట పటిమ ఎవరికైనా సరే, అది పురుషుడైనా స్త్రీ అయినా ఒకేలాగా ఉంటుంది. వేరే యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. స్త్రీకి కాస్త భయం ఉంటుంది, పురుషుడికి కాస్త ధైర్యం ఉంటుంది. అంటే అదేంటంటే అట్లా అయిపోయింది. అప్పుడు అంత ఫెమినిస్ట్ అండి మన కృష్ణుడు. రా తల్లి, నువ్వు కూడా పద యుద్ధం చేద్దు కానీ నాకు కూడా బాణం వెయ్యాలని ఉంది, సత్యభామ నాకు కూడా యుద్ధం చేయాలని ఉంది. అయ్యో మా తల్లి ఏం చేద్దు కానీ రా అని చెప్పని కాసేపు కృష్ణుడు ముచ్చపోవడం ఏమిటండి? అదే ఏదో కాసేపు ఆయన ఆవిడ ముచ్చట తీర్చాడు. అంటే నేను ఉండగా నేను కోపం తెప్పియాలి, కోపం కూడా కాదు అది. ఇప్పుడు స్పృహ తప్పి కాస్త అలా పడ్డాడు అనుకోండి, ఆవిడ కాసేపు యుద్ధం చేయడానికి ఉంటది. అదే అంటున్నా, ఇప్పుడు ఆమెకి ఆటోమేటిక్ నా భర్తనే ఇలా చేసావని క్రోధం మీరు అన్నట్టుగా వచ్చిందేమో ఆ పౌరుషంతో, అంతే ఆ పోరాట పటిమ వచ్చింది ఆటోమేటిక్ గా ఆవిడ యుద్ధం చేసి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, స్త్రీ కూడా యుద్ధము చాలా ధర్మబద్ధంగా సమాంతరంగా చెయ్యగలదు. ఒక చక్కదైనటువంటి ధర్మం కోసం స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా పోరాటం చెయ్యవలసినదే. ఏ యుగమైనా సరే చేయవలసిందే. దానికి వాళ్ళిద్దరూ కూడా బండికి 2 చక్రాలు లాంటి వాళ్ళు. ఆ ధర్మ స్థాపన అట్లాగే జరగాలి అనేది ఒక స్ఫూర్తిని ఇచ్చేటువంటి క్రమం మనకు ఆ కథ చూపిస్తుంది. అంతేకాకుండా మీరు అన్నారే కృష్ణుడు ఎంతమంది ఉన్నారు భార్యలు అట్లా, అసలు ఆయనకి ఉన్న భార్యలే 8 మిగతా వాళ్ళు ఎవ్వరూ భార్యలు కాదు. ఇందాక నేను సంకీర్తన చేశానే, అరుదుగా మును నరకాసురుడు సిరులతో చెరలో ఉన్నారు కదా. ఏమంటున్నాడు? నరకాసురుడు ఏదైతే ఈ క్రమంలో
అందరినీ కూడా తీసుకెళ్లి మ్మ్. జైల్లో పెట్టి మ్మ్. ఈ రాచకన్యలు వీళ్ళందరూ ఓకే. రాజకుమార్తెలు అవును. వీళ్ళందరూ పాడు చేస్తే వంశం పోతుంది. ఓకే ఓకే. వంశం పోయిందంటే మళ్ళీ రాజ్యాలు ఉండవు, అంతేగా, పరిపాలన సాగదు. సాగదు. అందుకని కృష్ణుణ్ణి వేడుకోమని చెప్పి నారద మహర్షి అడిగి చెప్పాడు. తల్లిలు మీరందరూ కూడా కృష్ణుని వేడుకుంటే తప్ప మనం నేనేం చేయలేను అంటే, అప్పుడు వాళ్ళు చాలా ఆర్తితో ప్రేమతో ఎంతో భక్తితో వాళ్ళు ప్రార్థన చేశారు. ఓకే. ఈ రాచకన్యలందరూ అందరూ కూడా. ఓకే. అదే మరి చాలా మంది శ్రీలోలుడు అయినటువంటి అదే చెప్తున్నా, కృష్ణుడు అది కంటే- దేవుడు ఎలా అయ్యిండు అని అంటున్నారు. ఎందుకు అవ్వకూడదు? ఎందుకు? అంటే ఇప్పుడు ఎట్లా అవుతాడు? ఈ యుగంలో మరి అంతమంది స్త్రీలను చేసుకుంటూ ఒప్పుకుంటారా? మరి అదే ధర్మం అయితే నీకు పోషించే కెపాసిటీ ఉంటే చేసుకో. నీకు పోషించే కెపాసిటీ ఉందా? నీ ఒక్క భార్యని ఏగడానికి కష్టము, ఒక్క పిల్లని, ఇప్పుడు ఇద్దరు కూడా పిల్లలు లేరు కదా, ఒక పిల్లని ఏగటమే కష్టము. ఇంతమందిని చేసుకుని నువ్వు ఉద్ధరిస్తావు, ఆయనతో పోటీ నీకు. గోవర్ధన ఎత్తాడు, ఎత్తుదామా మనం? కారు చిచ్చు రగిలిచ్చాడు, రగిలిద్దామా మనం? చేయగలమా? కాబట్టి చచ్చు ప్రశ్నలు వేయకుండా మంచి ప్రశ్నలు వేసుకుంటూ ముందుకెళ్తే జీవితంలో కాస్త వికాసం వస్తుంది. ఈ అందరూ కూడా, ఈ రాచకన్యలందరూ 16,000 రాచకన్యలందరూ కూడా ఆ జైల్లో మగ్గుతూ ఉంటే వాళ్ళందరినీ బయటికి తీసుకొస్తే వాళ్ళందరూ వేడుకున్నారు. ఏమని? అయ్యా మేము చెడిపోయామంటారు, రాక్షసుడి దగ్గర ఉన్నాం కాబట్టి మమ్మల్ని కాపాడయ్యా అంటే, ఏం పర్వాలేదు మీ అందరినీ చేసుకో. ఒక్క శరీరంతో వీళ్ళందరినీ పెళ్లి చేసుకున్నాడు, మీరు చేసుకోగలరా? ఇలాంటి అలా ఉద్ధరించాడు. అంటే అంటే పుక్కిడ పురాణంగా ఏదో విని మాట్లాడకూడదండి. మనం మూలంగా చక్కగా చదువుకుందాం, పెద్దల దగ్గర చదువుకుందాం. చదువుకుంటే కాస్త వివరం తెలుస్తుంది, వెంటనే చాలా సులువుగా అర్థమయ్యేది. తల బద్దలు కొట్టుకోవాల్సిన పని లేదు అసలు. నరకాసురుడు కూడా మా వెనుకబడిన తరగతుల వాళ్ళే, కావాలంటే ఆ యుగం నుంచి కూడా ఈ యుగం వరకు మా మీద చేస్తున్నటువంటిదే ఇది. అసలు మరి ఇది ఎలా చూడాలి? మేము అసలు మాకు అవసరం లేదు దీపావళి కూడా అన్న వాళ్ళు ఉన్నారు. అంటే ఆయన ఏమీ మిమ్మల్ని ఫోర్స్ చేసి చేసుకోమంటలేదుగా. మీరు చేసుకోకపోతే మానేసేయండి. చేసుకోవాలి సంస్కారవంతంగా. మా దీంట్లో ఉన్నప్పటికీ మాలో ఉన్నటువంటి అసురతత్వాన్ని చంపి మా వంశాన్ని, ఎవరైతే వాళ్ళ దాంట్లో అంటున్నారో వంశాలనే ఉద్ధరించాడు కృష్ణుడు. ఆయనకి ప్రణమిల్లాలి కదా. ఇప్పుడు నరకాసురుని చంపాడు అంటే నరకాసురుడు వెంటనే ప్రణమిల్లి ఉంటాడు కదా కృష్ణుడికి. కామన్ సెన్స్. ప్రణమిల్లి అయ్యా నాకు వచ్చే జన్మ ఏదైతే ఉందో గొప్పదైనటువంటి జన్మ ఇవ్వవయ్యా అని కోరుకుని ఉంటారు కదా. కాబట్టి ఇక్కడ వర్గం ఎక్కడొచ్చింది? నీకు శరీరం పుడితే వర్గం వచ్చింది. అసలు నీలో ఉన్నదే వాడైనప్పుడు ఎందుకు వస్తుంది? అది అవి ఏవైతే మాకు మేము అలాంటి వంశంలో ఉండేవాళ్ళము, మమ్మల్ని ఎట్టా ఉద్ధరించావు నువ్వు, ఇంత ఉద్ధరించిన వాడికి మేము ప్రణమిల్లుతూ ఇప్పుడు నీకు జ్యోతలు చేస్తాం, దీపం పెడతాం, దీపావళి పండుగ చేసుకుంటాం. అంతే కదా జరగాలి. నిజంగా పరిణామము లేకపోతే మార్పు అంటే అదేనా కాదా? మావాడు కాబట్టి ఆళ్ళవాడు కాబట్టి అది కానీ కాదు, అది క్వశ్చనే కాదు. అంటే సైంటిఫిక్గా ఏమి లేదు దాంట్లో, అసలైనటువంటి క్వశ్చన్. కాబట్టి ఇక వాళ్ళని అలాగే అనుకునేద్దాం, మనం ఇంక వాళ్ళని ఏమీ అనలేము. భక్తుల కోసం ఒకటి అన్నమయ్య మంచి సంకీర్తన, మీకు నచ్చిన సంకీర్తన. మనసుని ఆధీనము మాటలుని వాడేటివే, తనువుని పుట్టించిన ధనమిది, మురుని వంపుల నిన్ను మోచుకొన్న వాడనితే, వెనక నన్ను నేరాలు చేయక రక్షించవే నమో నారాయణ. నా విన్నపమిదివో సమానుడ కాను నీకు, సర్వేశ రక్షించవే నమో నారాయణ. నా విన్నపమిదివో సమానుడ కాను నీకు, సర్వేశ రక్షించవే నమో నారాయణ. నా మనసు, బుద్ధి, చేవ, చేత అన్నీ నీవశంగా ఉండాలయ్యా అంటున్నాడు అన్నమయ్య. ఆయనకి అట్లాగే నమస్కారం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. దీపావళి శుభదినాన
మరి ఎక్కడైతే జనాలలో జరుగుతున్నటువంటి చర్చను మీ మాటల ద్వారా వాళ్ళకి విశ్లేషణ చేయడం జరిగింది. చూస్తున్నాండి విత్